ఆయన గోరు చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఈ గోరులో అయితే ఏం కనిపించడం లేదు. ఏంటిది ఇంత ఘోరంగా? ఎన్ని సంవత్సరాలు చలి పెంచుతున్నారండి? ఇది 7.5 years. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. పడుకునేటప్పుడు హ్యాండ్ ఏదో తేడాగా ఉందేంటి? ఇబ్బంది అయితే లేదా? అలవాటు అయిపోయింది. లావణ్య ఒకసారి నీ గోర్లు చూపెట్టు. గింతే ఉన్నాయి, నాయి కూడా ఏం లేవు గోర్లు. నువ్వు ఎప్పటికీ అన్నం తిన్నట్టుగా గోర్లను తింటూనే ఉంటావురా ఇంకా కదా. కానీ ఈయన దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? ఏంటి? ఆయన గోరు చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. ఈ గోరులో అయితే ఏం కనిపించడం లేదు. ఏంటిది ఇంత ఘోరంగా? ఇంత పెద్దగా, ఇంత చుట్టు తిరిగింది. దీనికి ఇక నెయిల్ పాలిష్ కలర్ కూడా వేసారు చూసారా అండి? అసలు ఇంత పెద్దది అసలు నేను ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చలి పెంచుతున్నారండి? ఇది 7.5 years. 7.5 years. ఎప్పుడు ఇరగలేదా? ఇరిగినాయి ఆల్రెడీ. ఇది వరకు 3-4 ఇరిగినాయి. అవన్నీ తీసి జమ చేసి పెట్టాను. అది దగ్గర దగ్గర ఒక 15 years బ్యాక్ ది కూడా ఉన్నది. దీనికన్నా పొడుగు, దీనికన్నా డబల్ ఉంది. పడుకునేటప్పుడు అలవాటు అయిపోయింది. హ్యాండ్ అలవాటు ఇబ్బంది అయితే లేదా? అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, ఇట్లా అని అట్లా అని. అది ఆల్రెడీ జాగ్రత్త అదే తీసుకుంటుంది, నేను తీసుకునే అవసరం లేదు ఇంకా. అవునా? అంటే మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉండదా అండి? ఫుడ్ తీసుకోరగా లెఫ్ట్ హ్యాండ్ అంటే కాబట్టి ఫుడ్ అంటే జనరల్ గా మనం ఫుడ్ పట్టుకోవడానికి ప్లేట్స్ అయినా కావచ్చు, వాటర్ అయినా కావచ్చు, ఏదైనా కూడా సామాన్లు ఇబ్బంది ఏం లేదు, అలవాటు అయిపోయింది. కానీ దీనికి కలర్ కూడా వేసాడు. ఏషియన్ పెయింట్ వేసాడా? మళ్ళీ ఏ పెయింట్ వేసారు? మామూలు నెయిల్ పెయింట్ రౌండ్ గా తిరిగింది. ఒక్కసారి టింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. 7.5 years కష్ట ఫలితం నే పెద్ద ఉంది. ఇదొకటి ఇక నన్ను దంచుతాడు. 7 సంవత్సరాల ప్రతిఫలమే ఈ హ్యాండ్ ఉన్నటువంటి గోరు. మీరు కూడా ఇలాంటి గోర్లు పెంచుకోవాలంటే ఇలా దగ్గర సూచనలు పాటించండి. అంటే ఇది విరిగిపోకుండా ఉండడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తారు మీరు? ఒకటే ఒక చిట్కా ఏంటంటే, ఇక్కడ మనకు తడి ఉంటది ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు కానీ, ఇక్కడ తడి ఉండకుండా చూసుకోవాలంటే. ఇక్కడ తడి ఉంటే ఆటోమేటిక్ కొంచెం తాకినా ఇరిగిపోద్ది. జాగ్రత్త అండి, మీ గోరు జాగ్రత్త. కోరుకున్న నెయిల్ పాలిష్. మీరు కూడా ఇలాంటి గోర్లు పెంచుకోవాలంటే ఇలా దగ్గర సూచనలు పాటించండి. అంటే ఇది విరిగిపోకుండా ఉండడానికి ఎలాంటి చిట్కాలు పాటిస్తారు మీరు? ఒకటే ఒక చిట్కా ఏంటంటే, ఇక్కడ మనకు తడి ఉంటది ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు కానీ, ఇక్కడ తడి ఉండకుండా చూసుకోవాలంటే. ఇక్కడ తడి ఉంటే ఆటోమేటిక్ కొంచెం తాకినా ఇరిగిపోద్ది. జాగ్రత్త అండి, మీ గోరు జాగ్రత్త. కోరుకున్న నెయిల్ పాలిష్.